పెసల దోశ చేయడానికి పెసలు 1 గ్లాసు, బియ్యం 1 అర గ్లాసు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక 6-7 గంటలు నానబెట్టాలి. పెసలు నానిన తర్వాత నీళ్ళన్నీ ఉంచి దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, తగినంత ఉప్పు, నీళ్లు వేయాలి. దానిని మిక్సీ పట్టాలి. మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టాలి. పెసరపప్పు అయితే 2-3 గంటలు నానినా సరిపోతుంది. పెసలు కొంచెం ఆలస్యం కాబట్టి ఎక్కువసేపు నాననివ్వాలి. బాగా మెత్తగా మెదిగిన తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా మెదగాలి. ఈ లోపల మనము దానికి చట్నీ బాగుండదు కాబట్టి ఎర్రకారము వేసుకుంటాము. ఎర్రకారం వేసుకునే దానికి ముందు ఎండుమిరపకాయలను నీళ్లు పోసి ఒక అరగంట నానబెట్టాలి. చింతపండు, దానికి తగినంత చింతపండు తీసుకొని అది కూడా నానబెట్టుకోవాలి. తొడియాలు తీసి మిరపకాయల్ని మిక్సీలో వేయాలి. చింతపండు వేయాలి. దానిలో తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డల్ని వేసుకోవాలి. టమాటాలు ఉంటే వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేయాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. మెత్తగా అయిన తర్వాత తీసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి దానిలో ఈ రుబ్బి పెట్టుకున్న కారాన్ని వేసి కొంచెం బాగా కలబెట్టాలి. అవి తుకతుక ఉడికిన తర్వాత దించి పెట్టుకోవాలి. ఇది బాగా పెసల దోశకు బాగా రుచిగా ఉంటుంది. చట్నీ అయితే పెసల దోశలోకి బాగుండదు. రుబ్బి పెట్టుకున్న పెసరపిండిలో కొంచెం సోడా, ఉప్పు వేసి కొంచెం నీళ్లు జల్లి బాగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లుగా వేసుకోకూడదు, చిక్కగానే ఉండాలి. పొయ్యి మీద దోశ పెనం పెట్టి బాగా కాలనిచ్చి కొంచెం నీళ్లు జల్లుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పిండిని దాని పెనం మీద పోసి బాగా నెరపాలి. పల్చగా నెరుపుకోవాలి. ఎర్రగడ్డల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. వాటిని కొంచెం ఈ దోశ మీద వేయాలి. కొంచెము నూనె వేసి బాగా సన్నపు సెగ మీద కాలనివ్వాలి. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత దాన్ని మడిచి మనము ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. మరలా పెనం మీద నీళ్లు జల్లి అలా దోశపిండి పోసి మళ్ళీ బాగా పల్చగా నెరుపుకోవాలి. మీద ఎర్రగడ్డ సన్నగా తరిగిన ఎర్రగడ్డల్ని వేయాలి. కొంచెము నూనె వేసుకోవాలి. మరలా ఇలా బాగా కాలిన తర్వాత దానిని మడిచి పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు మనం చేసుకోవచ్చు. వీటికి జతగా ఎర్రకారం చేసుకున్నాం కాబట్టి ఎర్రకారం తీసుకొని దానిలో కొంచెము నెయ్యి వేసి కలుపుకొని ఈ దోశతో పాటు తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనికి చట్నీ బాగుండదు కాబట్టి దీని రుచే వేరు. ఒకసారి చేసి చూస్తారు కదూ.